కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కరువైంది. ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క అత్యాచారాలు ఎక్కువగా పెరిగిపోయిన పరిస్థితి, ఈ యొక్క లైంగిక దాడులు కూడా ఆ యొక్క పెరిగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మహిళలకు రక్షణ లేదంటూ మహిళా సంఘాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి తోడు ఈ యొక్క మద్యం దుకాణాల్లో ఎక్కువగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వడం చేత ఈ యొక్క నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు కొనసాగించడం వలన చాలా మంది మహిళలు పుస్తలు తెగిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. మద్యానికి బానిసయ్యి వాళ్ళ యొక్క సంసారాలను నాశనం చేసుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో మహిళల పట్ల ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, మహిళల పట్ల యొక్క ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ ఏ విధంగా ఉందనేది మహిళా సంఘాల నాయకురాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క సంవత్సర పాలనలో మహిళల రక్షణ ఉందంటారా? ఎక్కడుందండి మహిళలకు రక్షణ? మహిళలకే కాదు, ఈరోజు పురిటి పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో విపరీతంగా 3 నెలల పాప నుండి 90 సంవత్సరాల ముసలమ్మ వరకు కూడా రక్షణ లేకుండా పోతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ కూడా ఈరోజు ఇంట్లో ఉండేటువంటి పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళి అమ్మాయిల పైన అత్యాచారం చేసి ముళ్ళ పొదల్లో పడేస్తా ఉన్నారు. అలాగే ఈరోజు పెళ్లిళ్లకు వెళితే కూడా పిల్లలు ఆడుకుంటున్నారేదనగా చెప్పేసి తల్లిదండ్రుల పెళ్లి కార్యంలో ఉంటే పిల్లల ఆటల్లో ఉంటే పిల్లలకి చాక్లెటో లేకుంటే పనిలో ఏవో ఆశ చూపించి పిల్లల్ని బయటికి తీసుకెళ్లి వాళ్ళ పైన ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి పిల్లల్ని చంపేసేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు వీటన్నిటికీ కారణమైనటువంటి మద్యాన్ని నియంత్రించాలి. అలాగే బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయినటువంటి ప్రశ్న మనకు ఎదురవుతా ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కానీ లేదంటే మహిళా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉన్నారు, ఆవిడని అడుగుతా ఉన్నాము. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే గిన ఒక వైన్ షాప్ కి లైసెన్స్ ఇస్తే ఒక వైన్ షాప్ కింద 100 బెల్ట్ షాపులు ఈరోజు ఆవిర్భవిస్తా ఉన్నాయి. తినడానికి తిండి లేక అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మహిళలు పని చేసుకొని వచ్చినటువంటి డబ్బులని ఇవ్వకుండా వాళ్ళని కొట్టిగానే అవసరమైతే రోగులు మనం తీసుకొని తల మీద కొట్టి చంపేసైనా సరే మాకు ఈరోజు తాగడానికి డబ్బులు కావాలని చెప్పేసి భార్య బిడ్డలను అనాథలు చేసి తాగుతున్నారు తప్ప ఈరోజు తాగడానికి ఎవరు కూడా వెనకాడడంలా. మరి ఈరోజు మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాం, మహిళలకు రక్షణ కల్పిస్తాం, మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలను నియంత్రిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మీరు వచ్చిన తర్వాత ఇంకా మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో కానీ రైళ్లలో కానీ ఎక్కడ కూడా రక్షణ లేదు. అందుకని చెప్పేసి ఈరోజు అనిత గారు ఒక మహిళ హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. మేము అనిత గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇన్ని దారుణాలు జరుగుతుంటే కూడా మీకు కనపడడం లేదా, వినపడడం లేదా తల్లిదండ్రుల ఘోష అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే మీరు ఒక విషయాన్ని చెప్పండి, అంటే అత్యాచారాలు పెరగడానికి సరైన చట్టాలు లేకపోవడం వలన ఈ యొక్క అత్యాచారాలు ఎక్కువగా పెరుగుతున్నాయంటారా, లేక మద్యానికి బానిసయ్యి యొక్క మద్యం మత్తులో ఇటువంటి అఘాతాలకు పాల్పడుతున్నారు అనుకుంటారా? అంటే మద్యం ఒక పక్క, అలాగే ఈరోజు తీసుకొని వస్తున్నటువంటి చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారుతున్నాయి తప్ప చట్టాలు పటిష్టంగా అమలు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఈరోజు తప్పు చేస్తే ఇంకొకరి పైన నేరం మోపేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి చట్టాలు తీసుకురావడం కాదు, చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడతారో అలాంటి వాళ్ళకి భయం అనేది ఉంటుంది. దానికి తోడుగా ఈరోజు మద్యం విచ్చలవిడిగా పెంచి పోషిస్తా ఉన్నారు, మద్యం తాగుతా ఉన్నారు. అట్లాగే యూట్యూబ్ లో వస్తున్నటువంటి అశ్లీల చిత్రాలు అరికట్టాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా మహిళా సంఘాలుగా మేము చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. వాటిని నియంత్రించడం లేదు. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఏ అత్యాచారం ఎలా చేయాలి, లేకుంటే ఎవరిపైన ఎలా దాడి చేయాలి అని చెప్పేసి తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో కానీ మామూలుగా యూట్యూబ్ లో కానీ వస్తా ఉన్నాయి. వీటిని నియంత్రించేటువంటి దిశలో ప్రభుత్వం ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఒక ప్రభుత్వము మహిళల రక్షణ కల్పించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో తప్పు అయితే ఎవడైతే తప్పు చేస్తున్నాడో, హత్యలు చేస్తున్నాడో, అత్యాచారాలు చేస్తున్నాడో వాళ్లకు కఠినంగా శిక్షలు వేయడం లేదు.
శిక్షలకు ఏకపోగా ఇంకా ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఈ హత్యలు అత్యాచారాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఎప్పుడైతే వీళ్ళకి శిక్ష వేసి విధిస్తారో అప్పుడే ఇవి తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా ఈ మద్యం షాపులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఆ మత్తులో మద్యం తాగడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక ఇంకా ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. ఇండ్లలో వాళ్ళకు చేసిన కూలంతా డబ్బంతా మద్యానికే పెడుతున్నారు. అది సరిపోక ఇంకా భార్యలు చేసినది కూడా తీసుకొని పోయి ఇంకా ఇంట్లో వస్తువులు ఉంటే కూడా అమ్మేసి కూడా ఈ మద్యం తాగుతున్నారు. ఆ మద్యానికి అలవాటు పడి ముందు మద్యం షాపులను నియంత్రించాలి. ఎవరైతే తప్పు చేస్తున్నారో హత్యలు అత్యాచారాలు అట్లాంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము చెప్తున్నాం. నా పేరు మీరు చెప్పండి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎక్కువగా మద్యం షాపులు ఉన్నాయి, దానికి తోడు ఒక బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులని ప్రోత్సహిస్తుంది. దీని వలన ఎఫెక్ట్ అంటే మహిళలకు ఇబ్బంది ఏందంటారు? చాలా ఎఫెక్ట్ ఉందండి. అది ప్లస్ తర్వాత గంజాయి, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ చాలా విపరీతమైన. అది ఎట్లా వస్తుందంటే చేప కింద నీళ్ళు లాగా స్కూళ్ళల్లో కాలేజీలలో వస్తున్నాయి. దాని ప్రభావం వల్ల పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళకి అదొక ప్లస్. తర్వాత యూట్యూబ్ ప్లస్, అవన్నీ యూట్యూబ్లో పూర్తిగా రద్దు చేయాలని మా డిమాండ్. అది తర్వాత పిల్లలకి రక్షణ కల్పించే ప్రభుత్వం చాలా విఫలమైపోయింది. ఇది పటిష్టంగా చట్టాలు పటిష్టంగా వేసి తర్వాత పటిష్టంగా చేసి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తే ఇది కొంచెం నివారణ జరుగుతుంది. అదేవిధంగా గల్ఫ్ దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే కాలు చంపే పరిస్థితి అక్కడ ఉంది. అదేవిధంగా మన దేశంలో ఇదే పరిస్థితి ఏర్పడితే కొంచెం నివారించవచ్చు. ఇది మా డిమాండ్ అండి. మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కరువైన పరిస్థితి కనపడుతుంది. 3 ఏళ్ల బాలిక నుండి 90 ఏళ్ల ముసలి వృద్ధుల దాకా ఈ యొక్క మహిళల పైన అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క అత్యాచారాలు అనేది కాదు, ఈ యొక్క లైంగిక దాడులు అనేది పేటరోగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహించడం చేత ఈ యొక్క అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క మద్యానికి బానిసయ్యి మద్యం మత్తులో కూడా ఇటువంటి అఘాతాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించాలి. పూర్తి స్థాయిలో యొక్క చర్యలు తీసుకుంటే తప్ప ఈ యొక్క జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, లైంగిక దాడులు అనేది నియంత్రించవచ్చు. లేకపోతే ఈ యొక్క మహిళల తరపున తాము మహిళా సంఘాలంతా ఏకమయ్యి ఆందోళన చేస్తామంటూ మహిళా సంఘాలంతా హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.